ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువున శిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకళ్లతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ మండిపడ్డారు. వరం ఇచ్చిన శివుణ్ణే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ కు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. రెండు బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రాప్తాడులో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధమన్నారు. 100 కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధమని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతయుగమో చర్చిద్దాం, చర్చకు వచ్చే దమ్ముందా అన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ కానుందని అన్నారు. ఓటమిపై జగన్ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్త పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ బూటకపు హామీల వీడియో పెట్టిన బాబు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, ఈ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు ప్రతి సవాళ్ళు చేసుకుంటూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, బహిరంగ చర్చకు సిద్ధమా అయితే మీరు చెప్పినా పర్వాలేదు, ప్లేసు టైము ఎక్కడ చెప్పినా కానీ మేము చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. అయితే రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా విధ్వంసమే జరుగుతోంది. రాతి యుగానికి, స్వర్ణ యుగాన్ని, ఎవరిది రాతి యుగం, ఎవరిది స్వర్ణయుగం అనేది చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. ఎక్కడ చూసినా గానీ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, వ్యవస్థలన్నీ కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి నోచుకోక పూర్తి స్థాయిలో ఇటు నిరుద్యోగం, అదే విధంగా అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పేసి చంద్రబాబు గట్టిగా విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అంతా విధ్వంసకర పాలన, ఎటు చూసినా రాష్ట్రంలో ఎటు చూసినా
పార్టీవేత్తలు వీటితోటి ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ఇంకా జగన్ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో గద్దె దించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పేసి సిద్ధం పేరుతో సభలు జగన్ చేస్తుంటే ప్రజలు ఆయన గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మధ్య రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ తిలక్.